జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. కల్వకోట గ్రామంలోని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నిధులతోటి నిర్మించనున్న దమ్మన్నపేట నుండి కాచారం వయా కల్వకోట రంగాపూర్ గ్రామాల వరకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. భీమారం మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మేడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటల పిఎం శ్రీ పథకం కింద ఎంపికైనటువంటి ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించారు. 23 పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యార్థులకు మత్తు పదార్థాలపై రూరల్ ఎస్ఏ మల్లేష్ అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస అయిపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలని కోరారు. మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును చీకటిలో నెట్టుకుని మీ యొక్క జీవితాన్ని మీరే నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులతో పాటుగా పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసిండు. ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి కోరట, జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం ఈయనకి ఏ అన్యాయం గుర్తొచ్చిందో ఈయనకి ఏం తెలిసిందో మనకు అర్థం కాలేదు. ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఆయన అది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ములు ఏమన్నా ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు? వాళ్ళ మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు ఆ ప్రాంతంలో తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు కావు, వాళ్ళ ఆస్తులు కావు, వాళ్ళ విలువ లేదుగా. వాళ్ళేమో కూల్స్తారట, వాళ్ళకు నష్టం జరగదట. వాళ్ళ పట్ల మానవత్వం లేదట. వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట. అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో మాత్రం 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారట. దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఉంది. అది ఇది నేను చెప్పింది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్న.